ఆత్మ చైతన్యాన్ని అర్థం చేసుకోవడం. మీరు పోషించే పాత్రలు, మీరు మోస్తున్న పేరు మరియు మీరు నివసించే శరీరానికి మించి మీరు నిజంగా ఎవరు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆత్మస్పృహ అనేది భౌతిక రంగానికి మించి మన నిజమైన సారాన్ని అన్వేషించడానికి మనల్ని ఆహ్వానించే ఒక చమత్కార భావన. ఆత్మస్పృహను అర్థం చేసుకోవడానికి ఈ ప్రయాణం కేవలం మేధో వ్యాయామం మాత్రమే కాదు, వ్యక్తిగత మరియు ప్రపంచ స్థాయిలో మన జీవితాలను మార్చగల ఒక లోతైన అనుభవం. ఆత్మస్పృహ యొక్క సారాంశం. మీ ఆత్మ గురించి నిజంగా తెలుసుకోవడం అంటే ఏమిటి? ఆత్మస్పృహ అనేది మనం కేవలం భౌతిక అస్తిత్వాలు మాత్రమే కాకుండా ఆత్మలు, కాంతి మరియు శక్తి యొక్క మనస్సాక్షి పాయింట్లని గుర్తించడంతో ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మిక తత్వశాస్త్రం ప్రకారం ఆత్మ శరీరంలో నివసిస్తుంది. ఇది సాధారణంగా మెదడుకు సమీపంలో ఉన్న హైపోథాలమస్ మరియు పిట్యూటరీ గ్రంథి ప్రాంతంలో ఉన్నట్లు భావించబడుతుంది. ఇది శారీరక విధులను నియంత్రిస్తుంది. ఈ అంతర్గత స్వీయ లేదా ఆత్మ దాని అసలు లక్షణాలైన శాంతి, ప్రేమ, స్వచ్ఛత మరియు ఆనందాన్ని కలిగి ఉంటుంది. మనం ఆత్మస్పృహలో ఉన్నప్పుడు సహజంగానే మనం ఈ లక్షణాలను కలిగి ఉంటాము. దీనికి విరుద్ధంగా శరీర స్పృహ, ఇది మన భౌతిక రూపం మరియు భౌతిక ఆస్తులతో గుర్తింపు, కామం, కోపం, దురాశ, అనుబంధం మరియు అహంకారం వంటి దుర్గుణాలకు దారితీస్తుంది. ఈ దుర్గుణాలు ఆత్మ యొక్క నిజమైన లక్షణాలకు ప్రత్యామ్నాయాలు. ఇది నిరంతరం అసంతృప్తికి దారితీస్తుంది మరియు బాహ్య మూలాల నుండి నెరవేర్పును కోరుతుంది. శరీర స్పృహ నుండి ఆత్మస్పృహకు ప్రయాణం. మన పాత్రలు మరియు ఆస్తులతో మనల్ని మనం ఎంత తరచుగా గుర్తించుకుంటామో మీరు గమనించారా? శరీర స్పృహ నుండి ఆత్మ చైతన్యానికి మారడం క్రమంగా జరిగే ప్రక్రియ. ప్రారంభంలో మన శరీరాలు మరియు భౌతిక ప్రపంచంలో మనం పోషించే పాత్రలతో మనం పూర్తిగా గుర్తించబడ్డాము. కాలక్రమేణా ఆధ్యాత్మిక సాధన మరియు స్వీయ అవగాహనతో మన గుర్తింపును శరీరం నుండి ఆత్మకు మార్చడం ప్రారంభిస్తాము. ఈ మార్పు తక్షణమే కాదు కానీ క్రమంగా సంభవిస్తుంది. పూర్తి శరీర స్పృహ నుండి ఆత్మస్పృహ స్థాయిలను పెంచుతుంది. ఈ ప్రయాణంలో కీలకమైన అంశం ధ్యానం. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం ద్వారా మనం ఆత్మ అనే మన అవగాహనను బలోపేతం చేసుకోవచ్చు. ఉదాహరణకు, రాజయోగ ధ్యానం అనేది తనను తాను కాంతి బిందువుగా భావించడం మరియు పరమాత్మ, భగవంతునితో అనుసంధానం చేయడం. ఈ అభ్యాసం ప్రతికూల సంస్కారాల నుండి ఆత్మను శుభ్రపరచడంలో, గత చర్యల నుండి ముద్రలు మరియు దాని స్వచ్ఛతను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. ది ఇంపాక్ట్ ఆఫ్ సోల్ కాన్షియస్నెస్. మీరు మిమ్మల్ని మరియు ఇతరులను శరీరాలుగా కాకుండా ఆత్మలుగా చూస్తే మీ జీవితం ఎలా మారుతుంది? ఆత్మస్పృహను ఆలింగనం చేసుకోవడం వల్ల మన ఆలోచనలు, భావోద్వేగాలు మరియు ఇతరులతో పరస్పర చర్యలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. మనము ఆత్మస్పృహ స్థితి నుండి పరస్పర చర్య చేసినప్పుడు, మనము సానుకూలతను ప్రసరింపజేస్తాము మరియు మన చుట్టూ ఉన్నవారి ప్రతికూల ప్రకంపనలచే తక్కువగా ప్రభావితమవుతాము. ఉదాహరణకు, ఆత్మ స్పృహ కలిగిన వ్యక్తి సమక్షంలో ఉండటం వారి కంపనాల ప్రభావం కారణంగా మన స్వంత మానసిక స్థితిని తాత్కాలికంగా ఉద్ధరించవచ్చు. అంతేకాకుండా ఆత్మస్పృహ మన సంబంధాలను మరియు సామాజిక పరస్పర చర్యలను మారుస్తుంది. మనల్ని మరియు ఇతరులను ఆత్మలుగా చూసినప్పుడు భౌతిక గుర్తింపుపై ఆధారపడిన వ్యత్యాసాలు తగ్గుతాయి. ఈ దృక్పథం సార్వత్రిక సోదరభావం మరియు కరుణను పెంపొందిస్తుంది, విభేదాలను తగ్గిస్తుంది మరియు సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఆత్మస్పృహను సాధించడానికి ఆచరణాత్మక దశలు. ఆత్మ చైతన్యం వైపు వెళ్లేందుకు మీరు ఈరోజు ఎలాంటి ఆచరణాత్మక చర్యలు తీసుకోవచ్చు? ఇక్కడ కొన్ని కార్యాచరణ వ్యూహాలు ఉన్నాయి. రోజువారీ ధ్యానం. ఆత్మగా మీ నిజమైన గుర్తింపుపై దృష్టి సారిస్తూ ధ్యానంతో మీ రోజును ప్రారంభించండి మరియు ముగించండి. మిమ్మల్ని మీరు కాంతి బిందువుగా భావించండి మరియు ఆధ్యాత్మిక బలం మరియు స్వచ్ఛతను పొందడానికి పరమాత్మతో కనెక్ట్ అవ్వండి. స్వీయ ప్రతిబింబం. మీ ఆలోచనలు మరియు చర్యలను క్రమం తప్పకుండా ప్రతిబింబించండి. వారు శరీర స్పృహ లేదా ఆత్మస్పృహ ద్వారా నడపబడుతున్నారా? ఈ అవగాహన మీ దృష్టిని మెటీరియల్ నుండి ఆధ్యాత్మికం వైపు క్రమంగా మార్చడంలో సహాయపడుతుంది. సానుకూల ధృవీకరణలు. మీ ఆత్మ గుర్తింపును బలోపేతం చేయడానికి ధృవీకరణలను ఉపయోగించండి. నేను శాంతియుతమైన ఆత్మను, లేదా నేను కాంతి మరియు ప్రేమను కలిగి ఉన్నాను వంటి ప్రకటనలు ఆత్మస్పృహను అంతర్గతీకరించడంలో సహాయపడతాయి. ఆధ్యాత్మిక అధ్యయనం. ఆత్మ యొక్క స్వభావాన్ని మరియు ఆత్మస్పృహ సూత్రాలను నొక్కిచెప్పే ఆధ్యాత్మిక గ్రంథాలు మరియు బోధనలతో నిమగ్నమై ఉండండి. ఈ అధ్యయనం లోతైన అవగాహనను అందిస్తుంది మరియు మీ అభ్యాసాన్ని బలపరుస్తుంది. చేతన చర్యలు.
మీ రోజువారీ పరస్పర చర్యలలో మీ నిజమైన స్వభావాన్ని గుర్తు చేసుకోండి మరియు ఆత్మస్పృహ ఉన్న ప్రదేశం నుండి పనిచేయడానికి ప్రయత్నించండి. ఈ విధానం అహం ఆధారిత ప్రతిచర్యలను తగ్గిస్తుంది మరియు ప్రేమ మరియు దయగల ప్రవర్తనను ప్రోత్సహిస్తుంది. ఆత్మస్పృహ మార్గంలో సవాళ్లను అధిగమించడం. మిమ్మల్ని తిరిగి శరీర స్పృహలోకి లాగుతున్న అడ్డంకులు ఏమిటి? ఆత్మస్పృహను కొనసాగించడంలో ముఖ్యమైన సవాళ్లలో ఒకటి శరీర స్పృహ యొక్క లోతైన సంస్కారాలు. ఇది అనేక జీవితకాలాల్లో సేకరించబడింది. ఈ సంస్కారాలు మనలను తిరిగి శరీర స్పృహలోకి లాగే అలవాటు ఆలోచనలు మరియు ప్రవర్తనలుగా వ్యక్తమవుతాయి. వీటిని అధిగమించాలంటే పట్టుదల, సాధన అవసరం. ఈ సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించడానికి సంస్కారాలు మన ప్రవర్తన మరియు ప్రతిచర్యలను ప్రభావితం చేసే లోతైన ముద్రలు అని అర్థం చేసుకోవడం సహాయపడుతుంది. ఈ ముద్రలు తరచుగా గత చర్యలు మరియు అనుభవాల ఫలితంగా ఉంటాయి, మన వ్యక్తిత్వ లక్షణాలు మరియు ధోరణులను రూపొందిస్తాయి. ఆత్మ చైతన్యాన్ని అభ్యసించడం ద్వారా మేము ఈ సంస్కారాలను క్రమంగా శుభ్రపరుస్తాము, ప్రతికూల నమూనాలను సానుకూల, ఆత్మ, ధృవీకరణ ప్రవర్తనలతో భర్తీ చేస్తాము. ఆత్మస్పృహను పెంపొందించడంలో ధ్యానం యొక్క పాత్ర. ధ్యానం చేస్తున్నప్పుడు మీ అంతరంగానికి నిజంగా కనెక్ట్ అయినట్లు మీరు ఎప్పుడైనా భావించారా? ఆత్మ చైతన్యం వైపు ప్రయాణంలో ధ్యానం ఒక శక్తివంతమైన సాధనం. ప్రత్యేకించి రాజయోగ ధ్యానం ఆత్మ చైతన్యాన్ని అనుభవించడానికి మరియు నిలబెట్టుకోవడానికి నిర్మాణాత్మక విధానాన్ని అందిస్తుంది. ఈ రకమైన ధ్యానంలో మనస్సును ఆత్మగా ఆత్మపై కేంద్రీకరించడం మరియు పరమాత్మతో సంబంధాన్ని ఏర్పరచుకోవడం ఉంటుంది. రాజయోగ ధ్యానం సమయంలో అభ్యాసకుడు సౌకర్యవంతమైన భంగిమలో కూర్చుని తమను తాము కాంతి బిందువుగా చూసుకుంటారు, తరచుగా నుదిటి మధ్యలో ఉంటుంది. ఈ విజువలైజేషన్ భౌతిక శరీరం నుండి ఆధ్యాత్మిక స్వీయ వైపు దృష్టిని మార్చడానికి సహాయపడుతుంది. అభ్యాసకుడు అప్పుడు ఆత్మ యొక్క లక్షణాలపై దృష్టి పెడతాడు: శాంతి, స్వచ్ఛత, ప్రేమ మరియు ఆనందం. ఈ లక్షణాలను లోతుగా అనుభవించడం ద్వారా సాధకుడు ఆత్మగా తమ గుర్తింపును బలపరుస్తాడు. ఇంకా రాజయోగ ధ్యానం పరమాత్మతో అనుసంధానం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. పరమాత్మ లేదా భగవంతుడు ఆధ్యాత్మిక శక్తి మరియు జ్ఞానం యొక్క అంతిమ వనరుగా పరిగణించబడతాడు. ఈ దైవిక మూలంతో మానసిక మరియు భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారా అభ్యాసకులు వారి దైనందిన జీవితమంతా ఆత్మస్పృహను కొనసాగించడంలో సహాయం చేస్తూ బలం మరియు మార్గదర్శకత్వం పొందుతారు. ఆత్మస్పృహ సాధన యొక్క ప్రయోజనాలు. మీరు స్థిరంగా ఆత్మస్పృహను సాధన చేస్తే మీ జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించవచ్చు? ఆత్మస్పృహ సాధన మన మొత్తం శ్రేయస్సు మరియు జీవన నాణ్యతను మెరుగుపరిచే అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్రయోజనాలు మానసిక, భావోద్వేగ మరియు సామాజిక కోణాలతో సహా మన ఉనికి యొక్క వివిధ కోణాలకు విస్తరించాయి. అంతర్గత శాంతి మరియు స్థిరత్వం. ఆత్మస్పృహ యొక్క అత్యంత తక్షణ ప్రయోజనాల్లో ఒకటి అంతర్గత శాంతి యొక్క అనుభవం. మన నిజమైన స్వభావాన్ని మనం ఆత్మలుగా గుర్తించినప్పుడు బాహ్య పరిస్థితుల ద్వారా మనం తక్కువగా ప్రభావితమవుతాము. ఈ అంతర్గత స్థిరత్వం మరింత స్థితిస్థాపకత మరియు ప్రశాంతతతో జీవిత సవాళ్లను నావిగేట్ చేయడానికి అనుమతిస్తుంది. మెరుగైన సంబంధాలు. ఆత్మస్పృహ ఇతరుల పట్ల ఐక్యత మరియు కరుణను పెంపొందిస్తుంది. మనల్ని మరియు ఇతరులను ఆత్మలుగా చూసుకున్నప్పుడు తరచుగా సంఘర్షణకు కారణమయ్యే మిడిమిడి తేడాలు వాటి ప్రాముఖ్యతను కోల్పోతాయి. ఈ దృక్పథం పరస్పర గౌరవం మరియు అవగాహనతో కూడిన సామరస్య సంబంధాలను ప్రోత్సహిస్తుంది. మెరుగైన భావోద్వేగ ఆరోగ్యం. శరీర స్పృహ తరచుగా కోరికలు, అనుబంధాలు మరియు అహంతో నడిచే భావోద్వేగ అల్లకల్లోలానికి దారితీస్తుంది. దీనికి విరుద్ధంగా ఆత్మస్పృహ భావోద్వేగ స్పష్టత మరియు సమతుల్యతను తెస్తుంది. మేము మా భావోద్వేగాల గురించి మరింత తెలుసుకుంటాము మరియు వాటిని మరింత సమర్థవంతంగా నిర్వహించగలుగుతాము. కోపం, అసూయ మరియు భయం యొక్క సందర్భాలను తగ్గిస్తుంది. గ్రేటర్ సెన్స్ ఆఫ్ పర్పస్. మనల్ని మనం ఆత్మలుగా అర్థం చేసుకోవడం జీవితంలో ఉద్దేశ్యం మరియు దిశ యొక్క లోతైన భావాన్ని అందిస్తుంది. మన నిజమైన లక్ష్యం భౌతిక ఆస్తులను కూడబెట్టుకోవడం లేదా బాహ్య విజయాన్ని సాధించడం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడం మరియు మన అత్యున్నత సామర్థ్యాన్ని వ్యక్తపరచడం అని మేము గ్రహించాము. ఆధ్యాత్మిక సాధికారత. ఆత్మస్పృహ మన అంతర్గత శక్తితో కలుపుతుంది. ఈ ఆధ్యాత్మిక శక్తిని గుర్తించడం మరియు నొక్కడం ద్వారా మన జీవితాల్లో మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో సానుకూల మార్పులు చేయడానికి మేము శక్తిని పొందుతాము. ఈ సాధికారత నియంత్రణ లేదా ఆధిపత్యం గురించి కాదు కానీ ప్రామాణికంగా జీవించడం మరియు గొప్ప మంచికి దోహదం చేయడం.
రోజువారీ జీవితంలో సోల్ కాన్షియస్నెస్ని సమగ్రపరచడం. మీరు మీ దైనందిన కార్యకలాపాల్లో ఆత్మస్పృహను ఎలా చేర్చగలరు? ఆత్మస్పృహ నుండి పూర్తిగా ప్రయోజనం పొందేందుకు ఈ అవగాహనను మన దినచర్యలు మరియు పరస్పర చర్యలలో చేర్చుకోవడం చాలా అవసరం. రోజంతా ఆత్మస్పృహను కాపాడుకోవడానికి ఇక్కడ కొన్ని ఆచరణాత్మక చిట్కాలు ఉన్నాయి. మార్నింగ్ రొటీన్. కొన్ని నిమిషాల ధ్యానంతో మీ రోజును ప్రారంభించండి. ఆత్మగా మీ గుర్తింపుపై దృష్టి పెట్టండి మరియు పరమాత్మతో కనెక్ట్ అవ్వండి. ఈ అభ్యాసం మిగిలిన రోజులో సానుకూల స్వరాన్ని సెట్ చేస్తుంది. మైండ్ఫుల్ అవేర్నెస్. రోజంతా ఆత్మగా మీ నిజమైన స్వభావాన్ని గుర్తుచేసుకోండి. మీరు ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు మిమ్మల్ని మీరు కేంద్రీకరించుకోవడానికి మరియు మీ ఆత్మస్పృహతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి కొంత సమయం కేటాయించండి. సానుకూల పరస్పర చర్యలు. ఇతరులతో మీ పరస్పర చర్యలలో వారిని ఆత్మలుగా చూడడానికి కృషి చేయండి. ప్రతి వ్యక్తిని దయ, గౌరవం మరియు కరుణతో సంప్రదించి వారి భౌతిక రూపాన్ని లేదా ప్రవర్తనను మించి వారి అంతర్గత విలువను గుర్తించండి. కృతజ్ఞతా అభ్యాసం. మీలో మరియు ఇతరులలో సానుకూల లక్షణాలను గుర్తించడం ద్వారా కృతజ్ఞతా అలవాటును పెంపొందించుకోండి. ఈ అభ్యాసం ఆత్మస్పృహ యొక్క సానుకూల అంశాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది మరియు ప్రశంసలు మరియు సంతృప్తి యొక్క భావాన్ని పెంపొందిస్తుంది. సాయంత్రం ప్రతిబింబం. ఆత్మస్పృహతో మీ చర్యలు మరియు పరస్పర చర్యలను సమీక్షిస్తూ ప్రతిబింబ ధ్యానంతో మీ రోజును ముగించండి. ఈ అభ్యాసం సానుకూల ప్రవర్తనలను బలోపేతం చేయడానికి మరియు అభివృద్ధి కోసం ప్రాంతాలను గుర్తించడానికి సహాయపడుతుంది. ఆత్మస్పృహకు అడ్డంకులను అధిగమించడం. మన ఉత్తమ ప్రయత్నాలు ఉన్నప్పటికీ ఆత్మ చైతన్యం మార్గంలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? ఈ అడ్డంకులు ప్రతికూల సంస్కారాలు, బాహ్య ప్రభావాలు మరియు అంతర్గత ప్రతిఘటనతో సహా వివిధ రూపాలను తీసుకోవచ్చు. ఈ సవాళ్లను అధిగమించడానికి ఇక్కడ కొన్ని వ్యూహాలు ఉన్నాయి. నిరంతర సాధన. ఆత్మ చైతన్యాన్ని పెంపొందించడంలో స్థిరత్వం కీలకం. రెగ్యులర్ మెడిటేషన్ మరియు మైండ్ఫుల్నెస్ అభ్యాసాలు మన ఆధ్యాత్మిక గుర్తింపును బలోపేతం చేయడంలో సహాయపడతాయి మరియు శరీర స్పృహ యొక్క పట్టును క్రమంగా బలహీనపరుస్తాయి. సపోర్టివ్ కమ్యూనిటీ. మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి మద్దతిచ్చే సారూప్య వ్యక్తులతో మిమ్మల్ని చుట్టుముట్టండి. ఆధ్యాత్మిక సంఘంతో నిమగ్నమవ్వడం ప్రోత్సాహం, ప్రేరణ మరియు చెందిన భావనను అందిస్తుంది. సానుకూల వాతావరణం. మీ ఆత్మస్పృహ సాధనకు మద్దతు ఇచ్చే వాతావరణాన్ని సృష్టించండి. ఇందులో ధ్యానం, ఆధ్యాత్మిక పఠన సామాగ్రి మరియు మీ ఆధ్యాత్మిక లక్ష్యాల దృశ్యమాన రిమైండర్ల కోసం ప్రత్యేక స్థలం ఉండవచ్చు. స్వీయ కరోనా. మీరు ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నప్పుడు మీతో సున్నితంగా ఉండండి. ఆత్మ చైతన్యానికి ప్రయాణం క్రమక్రమమైన ప్రక్రియ అని, దారిలో సవాళ్లను ఎదుర్కోవడం సహజమని గుర్తించండి. స్వీయ కరుణను అభ్యసించండి మరియు మీ పురోగతిని జరుపుకోండి, ఎంత చిన్నదైనా. దైవిక సంబంధం. ధ్యానం ద్వారా పరమాత్మతో క్రమం తప్పకుండా కనెక్ట్ అవ్వండి. ఈ కనెక్షన్ ఆధ్యాత్మిక బలం మరియు మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. కష్ట సమయాల్లో కూడా ఆత్మస్పృహలో స్థిరంగా ఉండటానికి మీకు సహాయం చేస్తుంది. మీ జర్నీని ప్రతిబింబిస్తూ. మీరు ఈ ప్రయాణంలో కొనసాగుతున్నప్పుడు మీరు ఇప్పటివరకు ఎలాంటి అంతర్దృష్టులు మరియు పరివర్తనలను అనుభవించారు? ఆత్మస్పృహ మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో ఆలోచించడానికి సమయాన్ని వెచ్చించండి. మీరు శాంతిగా లేదా ఇతరులతో ఎక్కువగా కనెక్ట్ అయ్యే నిర్దిష్ట ప్రాంతాలు ఉన్నాయా? ప్రతిబింబం మీ అభ్యాసాన్ని మరింతగా పెంచడానికి మరియు ప్రేరణతో ఉండటానికి మీకు సహాయపడుతుంది. ముగింపు. ఆత్మస్పృహ అనేది కేవలం ఆధ్యాత్మిక భావన మాత్రమే కాదు, లోతైన పరివర్తన తీసుకురాగల జీవితానికి ఒక ఆచరణాత్మక విధానం. ఆత్మస్పృహను అర్థం చేసుకోవడం మరియు సాధన చేయడం ద్వారా మనం శాశ్వతమైన శాంతి, ఆనందం మరియు పరిపూర్ణతను అనుభవించగలము. ఇది శరీర స్పృహ యొక్క పరిమితులను అధిగమించడానికి అనుమతిస్తుంది, ఎక్కువ సామరస్యం, ఉద్దేశ్యం మరియు దైవికంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఆత్మస్పృహను స్వీకరించడంలో మనం స్వీయ ఆవిష్కరణ మరియు ఆధ్యాత్మిక వృద్ధికి సంబంధించిన ప్రయాణాన్ని ప్రారంభిస్తాము. ఈ ప్రయాణం మన నిజమైన స్వభావంపై లోతైన అవగాహన, మన విలువలు మరియు ప్రాధాన్యతలలో మార్పు మరియు మన అత్యున్నత సామర్థ్యానికి అనుగుణంగా జీవించాలనే నిబద్ధతతో గుర్తించబడింది. మేము ఈ మార్గంలో పురోగమిస్తున్నప్పుడు మరింత దయగల మరియు సామరస్యపూర్వకమైన ప్రపంచాన్ని సృష్టించేందుకు మేము సహకరిస్తాము. ఆత్మ చైతన్యాన్ని పెంపొందించుకోవడానికి మీరు ఈరోజు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మీరు ధ్యానం, ధృవీకరణలతో ప్రారంభిస్తారా లేదా బహుశా సహాయక సంఘంతో కనెక్ట్ అవుతారా?
ప్రయాణం కొనసాగుతోంది మరియు ప్రతి అడుగు మిమ్మల్ని మీ నిజమైన స్వభావానికి దగ్గరగా తీసుకువస్తుంది.